బాలకృష్ణుణ్ణి అల్లరి చేస్తున్నాడు, వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి వెళ్ళి దొంగతనాలు చేస్తున్నాడని యశోద రోటికి కట్టేసింది. కడితే అక్కడో విచిత్రం జరిగింది. 4 అడుగులు తాడుంటే చాలు పట్టుకురండి అంది. మనవాడు తక్కువ వాడా, అండపిండ బ్రహ్మాండాలన్నీ కడుపులో పెట్టుకుని పెద్ద మనిషి ఎందుకు లొంగుతాడు? తాను లొంగాలనుకుంటేనే లొంగుతాడు, లేతే లొంగడు. ఆ తాడు ఇలా తిప్పిందిట, చివరికి ముడేద్దామని తీసిందిట, 2 అంగుళాలు తక్కువైందిట, ముడి అడ్డం లేదు. ఇదేమిటి తక్కువతోంది, కాస్త పెద్ద తాడు పట్టుకురండి అందుట. అంత ఇంకొంచెం పెద్ద తాడు పట్టుకొచ్చారట. అది పెద్ద తాడు కదా అని ఇంకో చుట్టు తిప్పిందిట. ఆ చుట్టు తిప్పినా మళ్ళీ 2 అంగుళాలు తక్కువైందిట. ఎన్ని తాళ్లు తెచ్చి ఎన్ని ముళ్ళు వేసి కట్టినా బాలకృష్ణుడిని బంధించడానికి 2 అంగుళాల తాడు తక్కువైందమ్మా. చివరికి యశోదందిట, కృష్ణ నిన్ను నేను కట్టలేనురా, నువ్వు చాలా గొప్పవాడివి నాయన, నువ్వు దొరకాలంటే దొరుకుతావు కానీ నేను ప్రయత్నిస్తే దొరుకుతావా అంటే, అమ్మా ఎక్కడే ఉన్నానమ్మా కట్టే అన్నట్ట కట్టేసింది వెంటనే. భగవంతుడిని బంధించడానికి తక్కువైన 2 అంగుళాలు ఏమిటండి? 1 అంగుళం అహంకారం, 1 అంగుళం మమకారం. ఈ 2 వదిలినప్పుడే ఆయన దొరుకుతుంది.